ప్రియులారా, ఈ దినము మట్టల ఆదివారం. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత లేకపోతే ఒక ఆశీర్వాదము ఈ ఆదివారములో దాచబడి ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఎన్నో ఆదివారాలు దాటిపోయినాయి. అయితే 2 ఆదివారాలు మాత్రము ప్రత్యేకమైన ఆదివారములుగా, మరచిపోలేని ఆదివారములుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకటి మట్టల ఆదివారం, 2 పునరుద్ధానపు ఆదివారం, అంటే ఈస్టర్. ఈ 2 ఆదివారములు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదముతో కూడిన ఆదివారాలు, ఒక ప్రత్యేకమైన సంతోషము లేకపోతే ఆనందమును కలుగజేసే ఆదివారములు. ఎందుకయ్యా అనంటే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి దిగివచ్చి 33.5 సంవత్సరము సశరీరుడుగా జీవించాడు. 30 సంవత్సరములు తన తల్లికి తండ్రికి కుమారుడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరము పరమ తండ్రి అయి ఉన్న దేవుని పరిచర్యను జరిగించారు. అయితే ఇక యేసుక్రీస్తు వారు ఇంక 1 వారములో శిలువ మరణములో ప్రవేశించబోతున్నాడు అనగా, ఆ శిలువ మరణము పొందే శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే, దానికి ముందు ఉన్న ఆదివారమును యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన ఆదివారముగా మార్చారు. ఎలా అనంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఊరేగింపుగా వచ్చిన దినము ఆదివారం. యేసుక్రీస్తు వారు ఊరేగింపుగా వచ్చుట కొరకై ఒక గాడిద పిల్లను తెప్పించి దాని మీద బట్టలు పరిపించి దాని మీద కూర్చొని యేసు ప్రభు వారు ఊరేగింపుగా యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న బాలబాలికలు, యవనస్తులు, యవనరాళ్ళు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు వేసి ప్రభునామాన్ని మహిమపరిచినారు. వారు మహిమపరుస్తున్నప్పుడు పరలోకమే ఆనందించింది. కొంతమంది అయితే ఆ శబ్దము చెవులు దిమ్ములు పట్టిపోతున్నాయి. మరి వారిని అరవద్దని చెప్పండి అని యేసుప్రభు వారికి తెలియపరిస్తే యేసుప్రభు వారు అంటారు, వీరు కానీ మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము ఎప్పుడు కేకలేస్తామండి అంటే గుండెల్లో ఆనందము నిండిపోతున్నప్పుడు కేకలు వేస్తాం. అవునా కాదండి? ప్రభుని మహింపరుస్తాం. కొంతమంది కోపం వచ్చినప్పుడు కూడా అరుస్తారు అనుకోండి, అది వేరు. అది అరవటం కరవటం అంటే అది కాదు. ప్రభుని మహిమపరిచే విషయంలో వీళ్ళు గంతులేచి కేకలేస్తూ ఉన్నారు, ఉల్లాసిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న బాధ, దుఃఖము, చింత, దిగులు వీటన్నిటిని మరచి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు.
అంత గొప్ప ఆనందము మరి ఆ దినమున కలిగింది వారికి. ఈ యెరూషలేమంతా కూడా ఒక గొప్ప తిరణాల్లాగా, ఒక వైభవముతో, ఒక సంతోషము, ఒక ఆనందముతో నింపబడిన దినము. ఏ దినము? ఈ మట్టల ఆదివారం. ఆ గాడిద మీద ఎక్కి యేసుప్రభు ఊరేగింపుగా వస్తూ ఉన్నప్పుడు కొంతమంది అయితే ఈత మట్టలు తీసుకొచ్చి రోడ్ల మీద వేశారు. కొంతమంది అయితే వారి వస్త్రములు తీసుకొచ్చి రోడ్ల మీద వేశారు. ప్రభు వస్తూ ఉన్నప్పుడు రాజుగా వచ్చుచున్నవాడు స్తుతించబడును గాక అని కేకలు వేసి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత ఆనందము, ఎందుకు ఇంత సంతోషం అంటే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చిన ప్రాముఖ్యమైన పని తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం పొందుకొని ఒడ్డుకు రాగానే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి యేసుప్రభు మీద కూర్చున్నది. అప్పుడు పరలోకంలో నుంచి ఒక ధ్వని, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తాను. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఆనందించబడి ఉల్లాసించబడే దినము మట్టల ఆదివారం. ఎంతో మంది జీవితంలో ఉన్న బాధను, దుఃఖాన్ని, నిట్టూర్పుని, చింతను, దిగులుని కొట్టివేసిన దినము మట్టల ఆదివారం. మరొక ఆదివారము ఈస్టర్. చెప్పండి అందరూ. నోట్లకి ప్లాస్టర్ వేసినట్టుగా ఉన్నారు మీరు అందరూ. గట్టిగా చెప్పండి. ఈస్టర్ అంటే పునరుత్థానము. ప్రతి ఒక్కరి బాధ, దుఃఖము, దిగులు, చింత, వేదనను కొట్టివేసిన దినము మట్టల ఆదివారం. ప్రతి ఒక్కరి భయమును తొలగించి వారిలో నిరీక్షను కలుగజేసిన దినము పునరుత్థానపు ఆదివారం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది పునరుత్థానపు ఆదివారం. క్రైస్తవులకు ఉన్న ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప ధైర్యం ఏంటంటే, యేసు ప్రభు వారు పునరుత్థానుడై లేచాడు. కాబట్టి ఈ రెండు ఆదివారములను మనం చాలా నిర్లక్ష్యపరుస్తున్నాం. వాస్తవానికైతే ఈ రెండు ఆదివారములు మన జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆదివారములుగా, పండుగగా ఆచరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను సండే క్లాస్ పిల్లోడుగా ఉన్నప్పటి నుండి ప్రతి మట్టల ఆదివారానికి ఏం చేస్తామంటే, ఈత మట్టలు, అట్లాగనే ఇదిగో ఈ కొబ్బరి మట్టలతో ఇట్లాంటి సిలువ చేయించి ఊరేగింపుగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ సిద్ధపడి మేమందరం ఈ పట్టుకొని వెళ్తుంటే నాన్నగారు ముందు పాట పాడుతూ వెళ్తారు. గొట్టం కట్టేవారు సైకిల్కి పాట పాడుతూ వెళ్తారు. ఒక వీధికి కానీ నిలబడతారు. ఒక జంక్షన్ ఉందంటే ఆ జంక్షన్ కానీ నిలబెడతారు. ఇంకా నిలబెట్టి అక్కడ ఒక పాట పాడి అక్కడ సువార్త ప్రకటిస్తారు. ఎందుకు ఈ మట్టల ఆదివారము, ఎవరి కొరకు అనబడిన సువార్త ప్రకటిస్తారు. అసలు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చివరికి వెళ్తారు. ఇంకా అక్కడ జంక్షన్ ఉంటుంది. ఆ మూలకి వెళ్ళి అక్కడ ఒక అర్ధగంట ప్రసంగం, ఒక పాట, ఒక ప్రార్థన. అసలు పండుగ ఉంటుందండి. ఒక సంఘము ఇటువైపు వెళ్తే ఒక సంఘస్థులు ఇటువైపు వస్తారు, ఒక సంఘస్థులు ఇటువైపు వెళ్తారు. మట్టల ఆదివారం అంటే అంత ఆనందం. ఇక ఈ రోజుటికి అవి ర్యాలీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు పుణ్యాత్ములు కాబట్టి మీకు లేదు అది, కానీ మాకు ఇప్పటికీ ఉంది. ఈరోజు కూడా ర్యాలీకి వెళ్ళొచ్చాం. దేవరాజు పౌలు కూడా వచ్చారు, ఈరోజు కలుసుకున్నారు. వచ్చి అక్కడ నుండి ఎన్ని తీసుకొచ్చారు చూసారా? అవన్నీ పుణ్యమన్న దొరుకుతుంది. చూడండి ఎట్లా మీరు అవి పట్టుకునే అంత లేదు, కానీ ఇక్కడ చూడండి కనీసం అట్లా
తిరుగుతారా మీరు అట్లా మట్టలు పట్టుకొని? పొరపాటు నోరు జారి తిరుగుతామని అన్నారు అనుకోండి, ప్రార్థన అయిపోయింది ర్యాలీ. కాబట్టి గుండెలు దగ్గర పెట్టుకొని చెప్పండి. తిరుగుతారా? రైట్. ప్రార్థన అయిపోయిన తర్వాత ర్యాలీ. అంటే ఈ దినాన్ని అంత సంతోషంగా, అంత ఆనందముతో, వైభవముగా సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారి భూలోకంలోనికి వచ్చిన ఉద్దేశము నెరవేర్చబడబోయే దినం అది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క ఈ రాక, అంటే ఈ యొక్క ఆ ఊరేగింపు గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితము జకర్యాకు ప్రత్యక్షమైంది. జకర్యా ప్రవచిస్తాడు ఈ మాటను. చదవండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యం. జకర్యా గ్రంథము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడునై, దీనుడై, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. తలపైకి ఎత్త. నీ రాజు దీనుడై, సాత్వికుడై, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. సంతోషించండి, ఉల్లాసించండి, ఆనందించండి. ఎందుకంటే మీ రాజు మీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే మన దగ్గరకు వస్తున్నాడంటేనే మనల్ని పట్టుకునే దానికి పగ్గాలు ఉంటాయండి. చెప్పరేందండి, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇంకా ఊర్లో పెళ్ళి అయితే పొలోమంట జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వీడికి 10 రూపాయలు లాభం ఉండదు. అది ఏం జరుగుతుందని తెలియదు. కాకపోతే అదొక పిచ్చే. ఏందది చెప్పరేందండి? పిచ్చే. ఏం పురుషోత్తం అన్నా? పాపం పురుషోత్తం అన్నకు లేదు, మళ్ళీ అబద్ధం ఆడకూడదు. ఎవరికన్నా ఉందాను పురుషోత్తం అన్న అబ్బా పెద్దగా దాని గురించి పట్టించుకునే లేడు, పట్టించుకోడు అసలు. ఆంధ్ర సీఎం ఎవరైనా అడుగుతారు ఆయన. పురుషోత్తం అన్నకి రాజ్యంలోకి ఒకే వాదన, నెలకు ముందు పోవాలంటండి ఎలక్షన్కి. ఎప్పుడు గేట్లకు చేరుతారా? సీఎం ఆఫీస్ గేట్లకి చేరుతారా మనల్ని? ఎచ్చులు ఏంది? ఎచ్చులు దేనికి ప్రయోజనం? కానీ అయినా రాజు నాయకుడు వస్తాడు, మనల్ని పట్టుకొని కుదురుద్దండి. అయినా ఇప్పుడు ఇక్కడ జకర్యా ప్రవచించే రాజు ఏ రాజు? తిరువల్లూరు డిస్టిక్ రాజా? తమిళనాడుకి రాజా? ఇండియాకు మాత్రం రాజా? ఎవరైనా వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్, సర్వ ప్రపంచములకు ఆయన ఒక్కడే రాజు. చప్పట్లు కొట్టండి గట్టి. ఆయన్ని మించిన రాజు ఇంక లేడు. ఈ సింహాసనాలన్నీ కదిలిపోతాయి. ఆయన సింహాసనం ఎదుట ఏ సింహాసనం వచ్చినా ఆ సింహాసనమే కదిలిపోవాలి. హల్లెలూయా. ఏమి రాజు అయినా? సర్వ ప్రపంచమునకు ఈయన ఒక్కడే రాజు. సర్వ ప్రపంచమునకు ఈయన ఒక్కడే ఏకైక చక్రవర్తి. ఎవరా రాజు? అలాడు జ్ఞానులు అంటారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా?
పుట్టేటప్పుడే రాజు అయిన రాజు ఒకడు ఉండంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఇప్పట్లో రాజు కావాలంటే పాపం ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎన్నెన్నో మందో కాళ్ళు పట్టుకోవాలి, గడ్డలు పట్టుకోవాలి, ఆ ఆఫర్ ఇవ్వాలి, ఈ ఆఫర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. యేసు ప్రభుకి అంత అవసరత ఉండదు. ఆయన పుట్టేటప్పుడే రాజు. ఆయన పిలాతు అంటాడు, వీళ్ళందరూ అంటున్నారు, మరి ఏంది యూదులకు నీవు రాజువా? నీవన్నట్టు నేను రాజుని. హల్లెలూయా. ఆయన రాజు, ఒరిజినల్ కింగ్ మేకర్, ఆయన ఒరిజినల్ రాజు. ఆయన జకర్యా ప్రవచిస్తుంటున్నాడు, ఆ రాజు మీ వద్దకు రాబోతున్నాడు, మీరు ఉల్లాసించండి. ఆ రాజు మీ వద్దకు రాబోతున్నాడు, సంతోషించండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. హల్లెలూయా. నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు, సంతోషించు, ఆనందించు. నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు. సంతోషము, ఉల్లాసము, ఆనందమును నీకు అనుగ్రహించుట కొరకై ఆ నిజమైన రాజు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఈ దినము మన రాజు మనల్ని వెతుక్కుంటూ వచ్చిన దినం ఈ మట్టల ఆదివారపు దినం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఏం దినం అంటే రాజు మనల్ని వెతుక్కుంటూ వచ్చిన దినం. నా ప్రియులరా, రాజు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఓకే, ఇప్పుడు రాజు ఊరేగింపుగా రావాలి. ఏ వాహనం మీద రావాలి? ఎట్లా రావాలి? మామూలుగా రాజు ఏ వాహనాన్ని ఎక్కుతాడు అని మీకు తెలిసింది చెప్పండి. గుర్రం ఎక్కుతాడు, లేకపోతే రథం ఎక్కుతాడు. ఇంకా అండి ఏనుగులు ఎక్కుతారు కొంతమంది రాజులు, తెలుసా? ఏనుగులు. కొంతమంది రాజులు ఒంటెలు ఎక్కుతారు, ఒంటెలు. ఇలా రాజు ఊరేగింపు కొరకై కొన్ని జీవరాశులు లేకపోతే కొన్ని జంతువులను ప్రత్యేకించుకున్నారు, ఘనమైనవి ప్రత్యేకించుకున్నారు. ఈ లోకంలో ఉన్న కొన్ని దేవుళ్ళు కూడా తమకు వాహనముగా కొన్నిటిని ఉపయోగించుకున్న కొన్ని జంతువులను ఉపయోగించుకున్నారు. అవి ఏంటంటే చెప్పండి. ఒకటి పక్షి, గరుడు పక్షి, రైట్, సింహం, ఇంకా నెమలి, ఇంకా పాము, సర్పం, ఇంకా ఎలుక. సరే పోని ఎలుక. ఇంకా నిజమే, వీటన్నిటినీ కొన్ని దేవుళ్ళు వాటికి వాహనములుగా చేసుకున్నాయి కొన్ని దేవుళ్ళు. అయితే యేసుక్రీస్తు వారు వీటిని వాహనంగా చేసుకోలేదు. ఇప్పుడు రాజు, ఏ రాజు అని అంటే అసలైన రాజు, ఎన్నికలలో ఎంపికలో నిలబడి ఓట్ల ద్వారా వచ్చిన రాజు కాదు ఈయన. ఈయన పుట్టకే రాజు పుట్టకది. అయితే అంత గొప్ప రాజు వచ్చేదానికి వాహనం ఎట్లా ఉండాలండి? ఈ మధ్యకాలంలో ఒక సావుకి వెళ్ళా, ఒక డెత్తుకి వెళ్తే ఆ భౌతిక కాయాన్ని, ఆ బాడీని తీసుకెళ్ళేదానికి ఒక పెద్ద వాహనం ఒకటి తీసుకొచ్చారు. పెద్ద వాహనం అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది. మీరు కూడా చూసుంటారు అనుకుంటా, ఎక్కడన్నా బయట బంగారపు కలర్లో ఉంటుంది. దానికి ముందు చూస్తే ఒక 4-6 గుర్రాలు, ఒరిజినల్ కాదులే, ఏడున్నాయి ఒరిజినల్, ఆ గుర్రాల్ని అట్లా సెట్ చేసి ఉంటారు. ఆ వాహనము ఊరు లోపలికి రావట్లే, ఆసుపత్రి తెప్పించుకొని ఊరు లోపలికి రావట్లే వాహనం.
వీళ్ళు అప్పుడే చెప్పారంట, ఏంటంటే ఒరేయ్ అంత పెద్ద బండి సందులేకి రాదు, వద్దులేరా చిన్న బండిలో తీసుకొని పోదాం లేరా, చచ్చిపోయిన శవానికి ఏం లేరా, ఏ బండి అయితే ఏం లేరా, లేకపోతే భుజాల మీద కూడా మోసుకొని పోదాం అంటే ఒప్పుకోవట్లేదు. మా నాయన ఎవరు అనుకున్నావు, ఆయన బ్రతికిన బ్రతికేంటి, ఆయన ఏంటి అంత సాదా సోదగా తీసేసిండ్రా, అసలు ఆయన సావుని ప్రతి ఒక్కరు సంవత్సరం దాకా తలుచుకోవాలన్నాడు. పెళ్ళిని అన్నారు నేను విన్నా కానీ సావును కూడా తలుచుకుంటారా, అంత వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ వాహనమే కావాలని చెప్పి తీసుకొచ్చుకుంటే మొత్తం మీద అది చిన్న సందు కాబట్టి అందులో వైర్లు గీళ్ళు అన్నీ తగులుతా చాలా ఇబ్బంది పాలైపోయి మొత్తం మీద బండి కూడా రాలా, వచ్చిన బండి మళ్ళీ పంపించారు. ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి. చచ్చిపోయిన శవానికే ఏమి వైభవం అండి. కానీ ఇప్పుడు వస్తున్న రాజు ఎవరు? ప్రపంచాన్ని గెలిచిన రాజు ఆయన, సమాధిని గెలిచిన రాజు ఆయన, సృష్టిని శాసించిన రాజు ఆయన. ఆ రాజు వచ్చేదానికి ఎంత పెద్ద రథాలు కావాలి, ఎన్ని గుర్రాలు కావాలి, ఎన్ని ఏనుగులు కావాలి, ఎన్ని సింహాలు కావాలి, దేని మీద ఆయన ప్రయాణమై రావాలి. అయితే యేసుక్రీస్తు వారు ఊరేగింపుగా యెరూషలేముకు వచ్చుటకు ఆయన ఎన్నుకున్న వాహనం గాడిద పిల్ల. గాడిదని ఎన్నుకున్నాడండి. అసలు గాడిద నిషేధించబడింది, గాడిద విసర్జించబడ్డదు. గాడిదను ఎవరైనా ఇంటి దగ్గర కట్టేసుకుంటారా గాడిదని? ఎందుకని? కొంతమంది కొన్ని నమ్మకాలు ఉన్నాయిలే. గాడిద చిత్రాన్ని, గాడిద ఫోటోని తీసుకొచ్చి తెల్లారు లేచి దాన్ని చూస్తే పుణ్యం దొరకద్దని తగిలించుకుంటారు ఇంట్లోకి వచ్చి. ఆ గాడిద అయితే వీళ్ళు అంతకంటే కంచర గాడిద, దాని ముఖం చూస్తే పుణ్యం దొరుకుద్దని మాటించుకుంటారు. కొంతమంది చిత్రాన్ని మాటించుకుంటారు కానీ ఇంట్లో కట్టేసుకుంటారు గాడిదని. ఎందుకని? గాడిద దేనికి ఉపయోగించబడదు, అది నిషేధించబడింది, విసర్జించబడింది, తృణీకరించబడింది. ఈ గాడిద ఒక్క మురికి వస్త్రములు మోసేదానికి తప్పితే ఇంకా దేనికి పనికిరాదు ఆ గాడిద. ఇంకొక మాట చెప్పనా, గాడిదని ఎందుకు ఉపయోగించుకుంటారు తెలుసండి? మన గ్రామాలలో, విలేజ్లో, కొన్ని స్థలాలలో ఎవడైనా ఏమైనా తప్పు చేశాడంటే, ఎవడైనా ఏదైనా పొరపాటు చేశాడంటే వాడిని అవమానపరచుట కొరకై వాడికి గుండు కొట్టించి వాడు బట్టలు ఊడదీసి గాడిద మీద వాడిని ఎక్కించి ఊరేగిస్తారు వాడిని. అంటే అర్థం ఏంటంటే వాడు గాడిద మీద ఎక్కాడంటే ఇంక వాడు బతకటం వ్యర్థమని. అందుకే చాలామంది ఈ శిక్ష విధించిన వెంటనే రేపటి దినం ఈ శిక్ష అంటే ఈరోజే ఊర్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతారు కొంతమంది. అంటే ఇంకా గాడిద ఎక్కాను అంటే ఇంక అంతకంటే అవమానం లేదు. గాడిద ఎక్కితే ఇంక అంతకంటే ఇన్సల్ట్ ఇక ఏమీ లేదు. ఎందుకంటే నీచమైనది, నిషేధించబడ్డది, తృణీకరించబడ్డది ఈ గాడిద. ప్రభు అంటారు, ఆ గాడిదను నా కొరకు మీరు తీసుకురండి, ఆ గాడిద మీద నేను ఊరేగింపుగా వెళ్ళాలి. హల్లెలూయా. నా ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఊరేగింపుగా వెళ్ళాలంటే రథాలు లేవా? ఏనుగు రాదా? సింహము నోరు ముయ్యదా? అయితే యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి వచ్చి ఆయన పని పూర్తి చేసేదానికి ముందుగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని యెరూషలేములో ఉన్న వీధుల్లో ఉన్న వారికి తెలియపరుచుట కొరకై యేసు ప్రభువు వారు గాడిదని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకొరకు ఈ గాడిదని ప్రభు ఎన్నుకున్నాడు? ఈ మట్టల ఆదివారం దినమున మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ గాడిదనే దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడు అని అంటే, చదవండి పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త
21, మత్తయి సువార్త 21:2. చాలు నా ప్రియులారా, తలపైకి ఎత్తారు. యేసు ప్రభు వారు తమ శిష్యులను పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామములోనికి వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దానిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. దాన్ని విప్పి మీరు నా యొద్దకు తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా దీన్ని ఎందుకు విప్పుచున్నారు అని అడిగితే, ఇది నా ప్రభువుకి కావాలని మీరు చెప్పండి, అప్పుడు వాటిని వారు మీతో కూడా పంపివేస్తారు అని అన్నారు. తల పైకెత్తారు. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు మాటకి ఎదురు తిరగలుగుతారంటే తిరగలేరు. యేసు ప్రభు చెప్పిన మాటకు ఎదురు తిరగలేరు. యేసు ప్రభు చెప్పిన మాట శాస్త్రం ఇంకంతే. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటకు శిష్యులు అడక్కపోయినా పక్కనున్న వాళ్ళని అడిగి ఉంటారు. ఏమనంటే, ఎదుటున్న గ్రామంలోనికి వెళ్ళి గాడిదని తీసుకురాకపోతే ఏమి ఈ ఊర్లో లేవా గాడిదలు అని ఉంటారా? లేదండి, ఉన్నాయా లేవా? ఆ రోజులలో గాడిదలే కదండి, గాడిదలు ఒంటెలు ఇయే కాదు. ఈరోజు మన ఈదిలో పోతే అటు తిరిగి ఒక ఈదికి ఒక 10 కుక్కలు ఉంటాయి. ఎక్కువే ఉన్నాయా? అయితే ఆ రోజుల్లో గాడిదలు ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు సరే, యేసు ప్రభు శిష్యులు అడగలేకపోయినా అక్కడ ఉన్నారు. ఎందుకయ్యా ఎదుటిన్న గ్రామానికి వెళ్ళటం ఎందుకు? కట్టబడి ఉన్న గాడిద కట్లు విప్పటం ఎందుకు? అది తీసుకొస్తున్నప్పుడు దాని యజమాని వచ్చి, మీరెవరు దీని కట్లు విప్పి మా గాడిదలు మీరు ఎక్కడికి తోలుకొని పోతున్నారని వాళ్ళు అడగటం ఎందుకు? వారికి సమాధానం చెప్పడం ఎందుకు? ఎంత పీకులట ఎందుకు? ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా గాడిదలు, ఇందులో ఏదో ఒక గాడిదలు ఎన్నుకోవచ్చు కదా అని ఉంటారా లేదా అమ్మా? అని ఉంటారా లేదా? మీకు అర్థమవుతుంటే చెప్తాను. ఇప్పుడు మీరు నాకు భోజనాలు సిద్ధపరిచారండి, భోజనాలు సిద్ధపరిచారు. సరే, మీరు భోజనాలు సిద్ధపరిస్తే అని ఇక్కడ కాదులే, పూర్ణమల్లికి వెళ్ళిన హోటల్లో తినేసి నేను పోతాను అన్నాను అనుకో, మీరు ఒప్పుకుంటారా? కరవరు. మేము అంత రుచిగా చేయట్లేదా? ఏమి మేము చేసి తిండి తిండా? పాస్టర్ ఉన్నవాడు తగ్గించుకోవాలి దీనుడై. ఏం ఆడికి పోయి తినకపోతే మేము పెట్టేది అంత మెతుకులు, పుల్ల నీళ్ళు, చల్ల నీళ్ళు, గంజి నీళ్ళు ఏదో తినాలి కదా, అది కదా సేవకుడిది అని అంటారా లేదండి? చెప్పండి. ఇప్పుడు ఆడికి పోయి గాడి తాగపోతే ఏడున్న గాడిదలు ఉన్నాయి కదా, దీన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని ఉంటారా లేదా? అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద మీకు కనపడుతుంది. కట్టబడింది కదా, ఇదిగో ఊరకు తిరుగుతున్నాడు కొన్ని గాడిదలు, దాంట్లో ఏదో ఒకటి పట్టుకొని వస్తాం. మళ్ళీ ఆడికి అంతం ఎందుకు? మళ్ళీ వాళ్ళ చేత అనిపించుకోవటం ఎందుకు? వాళ్ళ అంతం ఎందుకు? వాళ్ళకి సమాధానం చెప్పడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఎక్కడే ఉన్నాయి. ప్రభు ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇంకా కొద్ది దినాల్లో, ఒక 4 దినాలలో శిలువ మరణం పొందబోతున్నాడు అనగా, యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి వచ్చిన ఉద్దేశాన్ని ప్రజలందరూ గుర్తెరుగులాగున ఈ ప్రక్రియని జరిగించారు. ఏంటనంటే, కట్టబడి ఉన్న గాడిద కట్లు విప్పుట కొరకై నేను వచ్చాను. హల్లెలూయా. ఎందుకొరకు యేసుక్రీస్తు వారు వచ్చారంటే,
కట్టబడి ఉన్న గాడిద కట్లు విప్పి దాని మీద నేను ఊరేగింపుగా రావాలి. ఆ గాడిద నన్ను మోయాలి. ఆ గాడిద ద్వారా నా దేవునికి మహిమ రావాలి. ఎందుకనంటే ఆ గాడిద ఎంతమంది అయినను సరే దాన్ని నిషేధించి మురికి వస్త్రములు మోయుటకు మాత్రమే ఉపయోగించుకునే ఆ గాడిదను నేను ఉపయోగించుకోబోతున్నాను. నేను దాని మీద కూర్చోబోతున్నాను. ఆ గాడిద నన్ను మోయబోతూ ఉంది. ఆ గాడిద కట్లు నేను విప్పబోతూ ఉన్నాను. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చాడనబడిన వాస్తవాలు చెప్తున్నాడు. గాడిద కట్లు తెంచుట కొరకై నేను వచ్చాను. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊర్లో కొన్ని వందల గాడిదలు వృధాగా తిరుగుతూ ఉన్నాయి, ఊరక తిరుగుతూ ఉన్నాయి, వ్యర్థంగా తిరుగుతున్నాయి. ఆ గాడిదలకు అవసరం లేదు. కట్టబడి ఉన్న గాడిద నాకు కావాలి. ఎందుకంటే ఆ కట్టబడి ఉన్న గాడిద కట్లు నేను విప్పాలి. ఏంటి యేసు ప్రభు వారి ప్రణాళిక అంటే కట్టబడిన వారిని విడిపించాలి. కట్టబడి ఉన్న గాడిద కట్లు పెంచాలి. యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చింది ఎవరి కొరకు? స్వతంత్రులుగా తిరుగుతున్న వారి కొరక అంటే కాదు. మరి ఎవరి కొరకు అయ్యాలంటే కట్టబడి ఉన్న వారిని విడిపించుట కొరకు యేసు ప్రభు వారు వచ్చారు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు వారే అంటారు, పరిశుద్ధుల కొరకు నేను రాలేదు కానీ పాపుల కొరకు వచ్చాను. నీతిమంతుల కొరకు నేను రాలేదు కానీ అనీతిమంతుల కొరకు వచ్చాను. ఒకరోజు యేసు ప్రభు వారిని చూడాలని జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు, జక్కయ్య త్వరగా దిగిరా, ఈ దినము నేను నీ ఇంట బస చేయాలి అని అన్నారు. త్వరగా జక్కయ్య దిగి వచ్చి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. వెంటనే పక్కనున్న వాళ్ళందరూ అంటారు, ఈయన దేవుని కుమారుడై ఉండి దైవ ప్రత్యక్షత కలిగిన వాడై ఉండి ఆ పాపింటికి వెళ్తున్నాడే. అతను సుంకపు వసూలు చేసుకునేవాడు కదా, అన్యాయమైన సంపాదన కదా, ఇంటి నిండా శాపము మూటగట్టుకున్నవాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? అప్పుడు యేసు ప్రభు అద్భుతమైన మాట ఒకటి అంటాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై మనుష్య కుమారుడు ఈ భూలోకములోనికి వచ్చేను అని నిశ్చయముగా నేను మీతో చెప్పుతూ ఉన్నాను. దేని కొరకు యేసు ప్రభు వారి భూలోకంలోనికి వచ్చాడంటే నశించిన దారిని వెదకి రక్షించుట కొరకు. రక్షించబడిన వారి కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు కాదు, నీతిమంతుల కొరకు కాదు. ఎవరి కొరకు వచ్చాడు? కట్టబడి ఉన్న వారికి కట్లలో నుంచి విడుదల కలుగజేయట కొరకే యేసు ప్రభు వారి భూలోకంలోనికి వచ్చా. హల్లెలూయా. ఇక్కడ కొన్ని వందల గాడిదలు ఉన్నాయి. లేదు లేదు లేదు, నాకు ఆ గాడిదే కావాలి. అయ్యా నీకు ఏ గాడిద కావాలి? ఆ గాడిద ఇక్కడ ఉంది. నో 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 నో, నాకు ఆ గాడిదే కావాలి. ఎందుకు? ఆ గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిద కట్లు విప్పుట కొరకే నేను వచ్చాను. నా ప్రియులరా, మనం ఎవరమి చెప్పరేందండి? మిమ్మల్ని చెప్తే మళ్ళీ కోపం అవుతుందేమో కానీ మనము గాడిదలము. ఎవరు మనము? చెప్పరే. ఎవరు? నేనెవరిని? సరే మీరెవరు? మీరే అంటున్నారు మళ్ళీ. మీరెవరు? నేను గాడిద. ఎందుకొరకు యేసు ప్రభు వచ్చారంటే ఈ గాడిద కట్లు విప్పుట కొరకు వచ్చాడు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో దైవ సేవకుడుగా దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి చెప్తున్నాను, ఎన్ని కట్ల చేత నీవు కట్టబడి ఉన్నా ఈ దినము సరిగా 2000 సంవత్సరముల క్రితము ఇదే దినం ఎలాగైతే గాడిద కట్లు విప్పాడో అదే రీతిగా ఈ దినము నా దేవుడు నీ కట్లను విప్పబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అది ఏ కట్లైనా సరే,
పలు రకాలైన కట్ల చేత మనము కట్టబడి ఉన్నాం, బంధించబడి ఉన్నాం. పాపము అనబడిన కట్ల చేత, శాపమనబడిన కట్ల చేత, దోషమనబడిన కట్ల చేత, అప్పుల సమస్యలనబడిన కట్ల చేత, అనారోగ్యమనబడిన కట్ల చేత, ఇలా అపవాది వేసిన కట్ల చేత మనం బంధించబడి ఉన్నాం. ఏమి చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కట్లల్లో నుంచి నాకు విడుదల కలగటలేదే అనుకుంటున్నా నీవెవరైనా సరే, సరిగా 2000 సంవత్సరముల క్రితము ఇదే దినమున గాడిద కట్లు విప్పిన నా దేవుడు ఈ దినము నీ కట్లు కూడా విప్పబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం ఏ ఆదివారం అంటే కట్లు విప్పబడే ఆదివారం. ఏం ఆదివారం? ముహూర్తం కాదు. కొంతమందికి క్యాలెండర్లలో వేస్తారు, మన క్యాలెండర్లలో ఉండవు. చూశారు ఎప్పుడన్నా? ఉన్నాయా? ముహూర్తాలు ఉంటాయా? కొంతమంది ఈ దీంట్లో లేవని మళ్ళీ వాళ్ళు తెచ్చిపెట్టుకుంటారు సపరేట్గా ఇంకొకటి. ఎందుకంటే మన దాంట్లో వాక్య తప్పితే ఏముంది దీంట్లో? దాంట్లో అయితే అన్నీ ఉంటాయి. ముఖరష్టం ఎప్పుడు, దురదృష్టం ఎప్పుడు, దరిద్రం ఎప్పుడు, ముహూర్తం ఎప్పుడు, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి అవి తెచ్చిపెట్టుకోండి ఏ రోజు. కానీ ఒక మాట చెప్పనియండి, ఈ ఆదివారం కట్లు విప్పబడే ఆదివారం. హల్లెలూయా. నువ్వు ఏ కట్ల చేత అయినా బంధించబడు, ప్రతి కట్లు తెంచుటకు విప్పుటకు నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ దినముని కట్లు విప్పబోతున్నాడు. పలు రకాలైన గాడిదలు తిరుగుతున్నాయి, కట్టబడకుండా స్వతంత్రంగా. ప్రభు అంటాడు, ఇవి నాకు వద్దు, అది కట్టబడి ఉంది, అదే నాకు కావాలి. ఆ కట్లు విప్పుట కొరకు నేను వచ్చాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను, చదవండి. నిర్గమ 13వ అధ్యాయం 13వ వాక్యం. నిర్గమ 13వ అధ్యాయం 13వ వాక్యం. ప్రతి గాడిదను, తొలి పిల్లను దాన్ని విడిపించి, వెల ఇచ్చి దాన్ని విడిపించి, దానికి బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. తలపైకెత్త. గాడిద పిల్లను విడిపించుట కొరకై వెల ఇచ్చి, దానికి బదులుగా గొర్రె పిల్లనివ్వాలి. ఇప్పుడే చెప్పాం, మనమందరం ఎవరమి? యేసుప్రభు ఎవరో తెలుసండి? యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లయు మౌనంగుండునట్లుగా. అంటే యేసు ప్రభు వారు దేనికి పోల్చబడ్డాడంటే గొర్రె పిల్లకు పోల్చబడ్డాడు. మనము గాడిదలకు పోల్చబడ్డాం. ఆడ ఎంత అద్భుతమైన మాట చూడండి. గొర్రె పిల్ల, క్షమించండి, గాడిద పిల్ల పొందవలసిన బలి, లేకపోతే గాడిద అనుభవించవలసిన శిక్ష వెల చెల్లించి దాన్ని బయటికి లాగి ఈ గొర్రె పిల్ల దానికి ప్రతిగా వెళుతున్నదంట. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అది? ఎప్పుడు ప్రత్యక్షమైంది ఆ గొర్రె పిల్ల? ఆది కాండంలో ప్రత్యక్షమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? క్రొత్త నిబంధనలో ఉన్న గాడిద కట్లు విప్పుట కొరకై. అసలు వాక్యాన్ని వివరిస్తుంటే, వాక్యాన్ని ధ్యానిస్తుంటే అసలు ఆయన ప్లానింగ్, ఆయన ఆలోచనలు అసలు అంతు పట్టట్లేదు మనకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మాదావరంలో బస్సు బాగొట్టుకొని నెల్లూరుకు పోయి, నెల్లూరు నుంచి ఇంకొక బస్సు పట్టుకొని
సింగరాయ కొండలు దిగి సింగరాయ కొండ నుంచి మళ్ళీ కందుకూరు పోయి, కందుకూరు నుంచి మళ్ళీ కనిగిరి వచ్చిన వాళ్ళని, అబ్బా ఏం తెలివిరా నీకు, ఎట్టొచ్చినవురా అంటున్నారు. ఇది తెలివా? బస్సు బాగొట్టుకుండేసి కుక్క సాగు చచ్చి తెలివా? అసలు తెలివంటే ఏందండి తెలివంటే? అసలు కరెక్ట్ టైంకి పోయి ఆ బస్సు పట్టుకొని ప్రశాంతంగా కూర్చొని సేఫ్గా వచ్చి దిగాలి, అది తెలివి. ఇక్కడ బస్సు బాగొట్టుకునేసి నానా రకాలైన తెప్పలు పడి, నిద్ర లేకుండా, తిండి లేకుండా, నీళ్ళు లేకుండా, ఇన్ని బస్సులు, మరి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన. అబ్బా మంచి టాలెంటే. బేటా చెప్పు ఉంది, బేటా చెప్పు వంగబెట్టి మాడ మీద పెట్టి 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 పని కొట్టాలి. ఇది తెలివా? ఏ తెలివి? అసలు దేవుని జ్ఞానం చూడండి. అక్కడ ఇస్సాకుకు ప్రతిగా బలి అయింది గొర్రెపిల్ల. అదే గొర్రెపిల్లే క్రొత్త నిబంధనలో కల్వారి శిలువలో బలిగా మార్చబడ్డది. దానికి ముందు ఒక 4-5 రోజులకు ముందు కట్టబడి ఉన్న గాడిద కట్లు విప్పి ఈ గొర్రెపిల్ల కట్టబడ్డది. యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన చూడండి, ఆయన జ్ఞానము చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిదను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే అది కట్టబడి ఉన్న గాడిదే. నిషేధించారేమో, అది ఇంకెందుకు పనికిరాదు అనుకున్నారేమో, అది కట్టబడింది దాని బతుకంతే అనుకున్నారేమో. కట్టబడి ఉన్న గాడిద కట్లు నా ప్రభు విప్పుతాడు, దాని మీదనే ఊరేగింపుగా వెళుతాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్తమానము 4వ అధ్యాయము 18వ వాక్యం. తమిళ్లో కూడా చదువు. లూకా 4వ అధికారం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను. చాలు, చెరలో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించుట కొరకు దేవుడు తన ఆత్మ నా మీద పెట్టాడు. తమిళ్లో చదువు ఆ మాటని. கர்த்தருடைய ஆவியானவர் என் மீது இருக்கிறார், தரித்திரனுக்கு சுவிசேஷம் அறிவிக்கும்படியாகவோ என்னை அபிஷேகித்துள்ளார், இருதயம் நொறுங்கொண்டவர்களை குணமாக்கவும் சிறைப்பட்டவர்களை విడుదలయాక్కவும். ప్రైజ్ ద లార్డ్. చెరలో ఉన్న వారిని విడిపించుటకు యేసు ప్రభువు అంటున్న మాట, తండ్రి ఆత్మ నా మీద ఉన్నది. దేని కొరకై అంటే చెరపట్టబడి ఉన్న కొన్ని గాడిదలను విడిపించాలి నేను. రాజు ఎప్పుడైనా తన యోగక్షేమాలే చూసుకుంటాడు, తన సేఫ్ జోన్ చూసుకుంటాడు. మీ కొరకు ప్రాణం పెడతామండి మేము అని అంటారు కదా. ఒక్కరోజు వచ్చి మన ఇంట్లో ఉండమని వాళ్ళని ఉంటారండి. హలో, మైక్ టెస్టింగ్. ఒకవేళ మీరు ఓట్లు అయితే వేయండి, కానీ అభిమానం ఉంటే ఉన్న ఇబ్బంది లేదు, చెప్పాలి సత్యం. సాగరన్నా, అంతేనా కదా? మీ కొరకే మా ప్రాణం. బ్లడ్ కావాలని చెప్పి అడుగు పోయి ఇస్తారా? ఇస్తారండి. వీళ్ళకి ఇచ్చినట్టుండ్రు. ఇచ్చిండ్రా మీకు? ఒక్కరోజు మన ఇంట్లో ఉంటారా? కానీ గొర్రె పిల్లగా బలి అయిన యేసు ప్రభు వారు తన సింహాసనాన్ని విడిచిపెట్టి మన యొద్దకు దిగి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకాలను ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలను ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీకెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. నీకెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా ఎంతగా ఓ
యేసు నీ రుణము తీరునా, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. హల్లెలూయా. ఎవరైనా లోకం ఏలేవాడు కాదు, లోకాలన్నీ ఏలేవాడు ఆయన. లోకాలన్నీ ఏలే రారాజు అయిన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీకెంత దీన మనస్సు, నా జీవితానికి ఎంత ఘనత యేసు. ఎట్లా పరలోకమును విడిచి భూమిలోనికి నీవు దిగి వచ్చావు. ఎలా అంటే రిక్తుడిగా దిగి వచ్చావు, రిక్తుడిగా. ఎందుకొరకు? కట్టబడి ఉన్న వారికి విడుదల కలుగ చేయుట కొరకు, చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు యేసు క్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చినది గాడిద కట్లు విప్పుట కొరకు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నా నమ్మండి, విశ్వసించండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతను కలుగజేస్తుంది. నువ్వు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నా నా ప్రభు ఈ మట్టలాదివారము దినమున నీ కట్లు విప్పబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదా. నా ప్రియులారా, చెరలో ఉన్న వారికి విడుదల కలుగజేయాలి. ఈరోజు చాలామంది చెరలో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు, కరువులో ఉన్నారు, మనశ్శాంతిని కోల్పోయి ఉన్నారు, సంతోషము లేని వారుగా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ దేంట్లో ఉన్నారంటే చెరలో ఉన్నారు, చెరలో ఉన్నారు. సంతోషము లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కష్టపడి సంపాదిస్తున్న ధనము వ్యయమైపోతుంది, అనుకుంటున్నది ఏది జరగట్లేదు. 4 అడుగులు ముందుకు వేస్తే 40 అడుగులు జారిపోతున్నా. ఎవడు కట్టాడు? ఎవడు వేసాడు ఈ బంధకాలు? కొంతమంది అంటారు, అన్నా ఏందో ఏది కలిసి రాట్లే, అన్నీ కలిసిపోతా ఉన్నాయి, నువ్వు ప్రార్థన చెయ్యి. సరమ్మా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఏది కలిసి రావట్లేదంట, అన్నీ కలిసిపోతున్నాయి అంట. కాబట్టి ఆగన్నా ఏంటమ్మా అసలు దీనికి కారణం ఎవడు? అది చెప్పు ఫస్ట్ అంటాం. దీనికి కారణము నేను అడిగాను, ఇప్పుడు నీ దరిద్రం పోవాలని ప్రార్థన చేయాలా, లేకపోతే అది ఎవడో కనిపెట్టాలనా? అది ప్రార్థన చేయాలంటే ఈ అక్కంటది ఫస్ట్ వాడిని కనిపెట్టు. నేను అంటాను, కట్టింది ఎవడైతే నీకేమి, విడిపించేవాడు నజరేయుడైన యేసు ఉండగా. హల్లెలూయా. ఎవడల్లా కట్టని వాడు ఎంత పెద్ద మంత్రగాడన్నా కానీ నీ కట్లు విడిపించేదానికి నా యేసు ప్రభు ఉన్నప్పుడు నీకెందుకు భయం? ఇంకా అందుకే కదా యేసు ప్రభు వారు వచ్చింది భూలోకంలోనికి. అందుకే కదా యేసు ప్రభు వారు ఈ యెరూషలేము యాత్రను పెట్టింది. ఎందుకొరకు? కట్టబడి ఉన్న గాడిదను విప్పుట కొరకు. ఇప్పుడు ఆయనతో కూడా తిరుగుతూ హోసన్నా జయము, హోసన్నా జయమని కేకలేస్తూ ఉన్న వారందరూ చూడాలి ఏందనంటే, ఈ గాడిదే ఆ ఊర్లో కట్టబడిన గాడిద కదా ఇది, ఈ గాడిదకి ఎంత ఘనత వచ్చింది, ఈ కట్లు నిప్పాడు అంటే దాంట్లో అర్థమవలసిన లాజిక్, ఈ కట్లు విప్పుటకే యేసు ప్రభు వచ్చాడు. బోలో యేసు మహారాజుకే. ఓ అమ్మాయి వీళ్ళు కాడ చెప్పితేనే ఆ రోజు మీరు ఉండాలి అక్కడ. ఎక్కడ యేసు ప్రభు గాడిద మీద వెళ్ళితే మీరు కూడా ఉన్నారు అనుకో,
మీ కేకలకి గాడిద అడవిలోకి పరిగెత్తుంటుంది. ఆ రోజులలో వాళ్ళు కేకలేస్తుంటే బోలో యేసు మహారాజుకే జై, హోసన్నా జయమో, హోసన జయ కేకలే తప్ప చెవులు దిమ్ములు పట్టిపోతున్నాయి. వాళ్ళని అరవబాకని చెప్పండి ప్రభు అని అన్నారు. మిమ్మల్ని తీసుకొని పోయి ఉండాలబ్బా. అసలు ఏ గాడిదకే కోపం వచ్చేసి ఉంటుంది. చెప్పరేం గట్టిగా బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, పునరుద్ధానుడైన యేసుకే. వచ్చి గట్టిగా చెప్పు జై. ఈ దరిద్రం మారం. జై అంటే జయం. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన సంఘంలో జయమ్మలు ఎక్కువ. స్తోత్రం కలుగును గాక. ఏంటి ప్రార్థన సమయం అంటే జయం అంటే ఎన్ని జయములను ఎత్తుకాడుకొని ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏంటి 4-5 ఉన్నారు కదా, పాని అట్టన్న సంఘానికి జయం వస్తుందేమో, వాళ్ళు పుణ్యానన్న. స్తోత్రం కలుగును గాక. నా ప్రియులారా, యేసు క్రీస్తు వారు నీ కట్లు విప్పుట కొరకు భూలోకంలోనికి వచ్చాడు. ఒకటి, ఆ గాడిదనే ప్రభు ఎందుకు ఎన్నుకోవాలి? ఆ గాడిద కట్లు విప్పుట కొరకు వచ్చాడు. రెండవ మాట చదవండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వాక్యం. 32వ అధ్యాయం 5వ వాక్యం, కీర్తనల గ్రంథం 9 చదువు. గుర్రం వద్దు కానీ, సబ్జెక్ట్ గుర్రం కాదు కానీ, గుర్రం తీసేసి గాడిదని చదువు. బుద్ధి జ్ఞానము లేని కంచరి గాడిద. తలపైకి గాడిదకి ఏం లేదు చెప్పాలి, అందరూ చెప్పాలి. గాడిదకి ఏం లేదండి, బుద్ధి జ్ఞానము లేదు. గాడిదకి ఏం లేదంటే బుద్ధి లేదు, జ్ఞానము లేదు. ఇప్పుడు ఈ గాడిదను ఎందుకు ఎవ్వరు ఉపయోగించరంటే దానికి బుద్ధి లేదు, జ్ఞానము లేదు. వాస్తవానికి పలు రకాలైన జ్ఞానాలు ఉన్నాయి, పలు రకాలైన జ్ఞానాలు, పలు రకాలైన తెలివిలు ఉన్నాయి. నా ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఈ గాడిదని ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే లోక సంబంధమైన జ్ఞానము ఆ గాడిదకి లేదు. ఏమి లేదండి, మీరు గమనించండి. మన ఇంట్లో ఒక 6-7 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. నన్ను ఒకడన్నా తెలివి లేనోడు ఉంటాడు, జ్ఞానం లేనోడు. అమ్మా, మా ముందు జనరేషన్ కాకుండా అంతకు ముందు జనరేషన్ అయితే 6 మంది 7 మంది 8 మంది 12 మందిని కూడా కంటారు. ఇప్పుడు మనమిద్దరము మనకిద్దరు అంటున్నారు, మనమిద్దరము మనకొక్కరు అంటున్నారు. ఇప్పుడు నీకు నేను, నాకు నువ్వు అంటున్నారు. అప్పట్లో అంటారు. మీరు గమనించండి, 8 మంది పిల్లలు అనుకో, దాంట్లో ఒక్కడికన్నా జ్ఞానం ఉండదు. క్షమించండి, అందరిలో ఎవరికైనా ఒక్కరికి జ్ఞానం లేకుండా ఉంటుంది. ఇటు పెద్దోడైనా జ్ఞానం ఉండదు, కొంచెము తెలుసో తెలియక కొన్ని మాట్లాడుతాడు, తెలుసో తెలియక కొన్ని జాగ్రత్తలు. ఈడు వెంగిలి పాలి ఆగులు తాగినోళ్ళు జ్ఞానం కలిగి కుటుంబాన్ని కానీ అన్నిటిని కానీ బాగా నడిపించుకుంటారు, 10 రూపాయలు దాచుకుంటారు. వీడు అన్నీ పోగొట్టుకుంటుంటా. వీడు ఎంగిలి పాలు తాగిన పిల్లలు ఈయన తిడతారు, పాపం వచ్చి, జ్ఞానం ఉందని నీకో అని. మొత్తానికి ఈడే తప్పే చేశాడు, వీడు పెద్దోడు తప్పే చేశాడు. అయినా చూడండి, తల్లిదండ్రులు ఎవరి పక్షాన్ని నిలబడతారు? ఎవరి పక్షాన్ని నిలబడతారు? జ్ఞానము లేనివాడు పక్షాన్ని నిలబడతారు. వీడు తప్పే అయితే లేరా, మీకున్నంత జ్ఞానము వాడికి లేకలే, వాళ్ళు మూసుకొని అని అంటారు. ఎందుకని? వాడికి తెలివి లేదు.
అంత జ్ఞానము లేదు. ఇప్పుడు తెలివి కలిగిన వాడు పక్షాన్ని నిలబడరు, తెలివి లేని వాడి పక్షాన్నే నిలబడతారు. తల్లిదండ్రులు, ఒక సామాన్యమైన తల్లిదండ్రులే ఎట్లా నిలబడతారంటే తెలివి లేని వారు పక్షాన్ని నిలబడతారు, జ్ఞానము లేని వారి పక్షాన. జ్ఞానం ఉన్నోడు ఎట్లయినా బతుకుతుడులే అంటారు. కానీ జ్ఞానము లేనివాడు, అరే నువ్వు కష్టపడతావురని, మేము ఉంటాం లేని పక్షాన, మేము మాట్లాడతాం నువ్వు మాట్లాడబాకు అని భరోసా ఇస్తారు జ్ఞానము లేనివాడిని. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఎన్నో గాడిదలు తిరుగుతున్నాయి. అయితే ఆ గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎన్నో జీవరాశులు, ఎన్నో గుర్రాలు, ఎన్నో బలము కలిగిన ఏనుగులు, ఎన్నో సింహాలు ఉన్నా వీటన్నిటిని వదిలిపెట్టి జ్ఞానము లేని గాడిదనే ఎన్నుకున్నాడు. జ్ఞానము లేని గాడిద పక్షాన దేవుడు నిలవబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క జీవరాశికి ఒక జ్ఞానం ఉంది, ఉందా లేదండి? ఏనుగు అన్నిటికంటే పెద్దది, సింహము అడవికి రాజు, ఒంటెలు ప్రయాణానికి ఎక్కువగా ఉపయోగించేది ఒంటెలు, గొర్రెలు, మేకలు, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అయితే ఈ గాడిదకు మాత్రమే ఏ క్వాలిటీస్ లేదు. కుక్కను కూడా తీసుకొచ్చి పక్కన బండి వేసుకుంటారు, కానీ గాడిదని బండి వేసుకుంటారా? ఏమండి, గాడిదని ఇంట్లో కట్టేస్తారా? బాగా అలసటగా ఉందని గాడిదని ఎక్కి ప్రయాణం చేస్తారు ఎవరన్నా? ఎందుకని? దానికి తెలివి లేదు, అదంతే. ఏనుగు పెద్దది, మంచి క్వాలిటీ, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క క్వాలిటీ అండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్హత ఉంది. అయితే ఏ అర్హత, ఏ స్థానము లేనిది ఏదనంటే గాడిద. అలాంటి గాడిదకు ఒక గొప్ప స్థానం ఇచ్చుట కొరకు యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే జ్ఞానము లేని వారి పక్షమున ఆయన దిగి వస్తాడు. నేను కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతి ప్రార్థనలో ఈ మాట అంటాను, ఏంటంటే ప్రభువా ఏమి చూచి నన్ను ఎన్నుకున్నావు, ఏమి చూచావు నాలో అని. అంటే స్కూల్లో నేను ఉంటే స్కూల్కి దరిద్రమని నాన్న పిలిచి బయటికి తరిమిచ్చారండి నన్ను. ట్యూషన్కి వెళితే ఉన్నవాళ్ళు చదువు కూడా పాడవుతుందని నన్ను బయటికి తరిమిచ్చేశారు. ట్యూషన్లో కూడా పనికి వెళితే పని చేసేంత జ్ఞానం లేదని ఎన్ని కంపెనీలు మార్పించారు. అంటే ఎవరికీ ఉపయోగం లేని నన్నే నీవెందుకు ఎన్నుకున్నావు, ఉపయోగించుకుంటున్నావు, ఏమి చూశావు అని అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఎవరో ఒక పెద్ద పాస్టర్ గారు రాసిన పాట అంట, రాగం గుర్తులేదు కానీ ఆ పదాలు లిరిక్స్ గుర్తుంది. ఎందుకొరకు నన్ను నీవు కోరుకొని ఎన్నుకున్నావు, ఎవడు నిన్ను అడిగేదానికి లేడనా అని. అర్థం కాలే కదా, చిన్నగా అర్థమవుతులే. ఏమి చూసి నన్ను కోరుకున్నావు, నిన్ను అడిగేదానికి ఎవడు లేడనా అంటే అర్థమైందా? ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, పనికి వెళ్తున్నారు అనుకోండి. సూపర్వైజర్ ఉన్న సూపర్వైజర్ ఎవరిని అడగాలి? మేనేజర్ని అడగాలి, ఖచ్చితంగా అడగాలి. ఈ విధంగా పలానా వాళ్ళు పనికి తీస్తున్నారని అడగాలి, సెలక్షన్ చేసుకుని అడగాలి. అయితే సెలక్షన్ ఈ మేనేజర్ దగ్గర పర్మిషన్ తీయకుండా పనికి మనల్ని తీసుకునే హక్కు సూపర్వైజర్కి లేదు, ఖచ్చితంగా మేనేజర్ని అడగాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ఎన్నుకుంటున్నాడు. ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకయ్యా నీవు నన్ను ఎన్నుకున్నావు, నిన్ను అడిగేవాడు ఎవడు లేకనా? ఎంత అద్భుతమైన మాట. ఎన్ని రివార్డులు, ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే ఆ పదాలకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక స్కూల్కి వెళ్ళాలంటే, స్కూల్లో చేర్చాలంటే ఒక అర్హత కావాలి మన పిల్లలకి. ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే
ఒక అర్హత కావాలి. ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా ఒక అర్హత కావాలి. ఇప్పట్లో మీకు తెలుసా లేదా? ముఖేష్ అంబానీ తెలుసా మీకు ఏంటి? ఆ సిగ్నల్ పక్కన టీ కొట్టుందే ఆ ఓనర్ అట చూస్తుండ్రు, నిజం అనుకుంటుండ్రు వాళ్ళు. ముఖేష్ అంబానీ అంటే సర్వ ప్రపంచంలో టాప్ 10 కోటీశ్వరులలో ఒకడు. మొన్న పోయిన నెలలో వాళ్ళ కొడుక్కి మ్యారేజ్కి రిసెప్షన్ చేశాడు. రిసెప్షన్కి 1250 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎంత అండి? 1250 కోట్లు ఖర్చు పెట్టాడండి. ఆ పెళ్ళికి సినిమా యాక్టర్స్ అందరూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు. క్రికెట్ ఆడుతున్న వీరులు వచ్చేసారు, రాజకీయ నాయకులు వచ్చేసారు, పెద్ద పెద్ద విఐపీలు వచ్చారు ఆ పెళ్ళికి. నేను కూడా పోతానని చెప్పి పోయిన అనుకో, మెడకాయ బట్టి దోతారు బయటికి. ఎందుకంటే వాళ్ళకి విఐపీలకి వాళ్ళ కార్డు ఇచ్చారు, ఆ పెళ్లి కార్డు ఇచ్చారు. ఆ పెళ్లి కార్డుకి 60,000 రూపాయలు ఖర్చు అయిందండి. పెళ్లి కార్డు, ఆ ఇన్విటేషన్ కార్డు అనే పత్రిక ఏది అటు చూస్తారు వీళ్ళు. పత్రికకి 60,000 రూపాయలు ఒక పత్రిక. మనం పెళ్ళే చేసేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదండి? 2 పత్రికలు ఖర్చు మనకు పెళ్లి చేయం. 60,000 రూపాయలు పత్రికే. ఇప్పుడు ఆ బాడీ గార్డ్స్ ఉంటారు అక్కడ, ఆ మ్యారేజ్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పత్రిక చూపించాలి. పత్రిక చూపిస్తుందో లోపలికి పంపిస్తారు. అంటే నిజంగా ఈ పెళ్ళికి వీళ్ళు మిమ్మల్ని ఆహ్వానించారా అన్నది రుజువు, ఆ క్వాలిటీ ఉండాలి. మనం కూడా వెళ్తామంటే మన పెళ్ళిళ్ళలో అట్లా కాదులే. అప్పట్లో కరెక్ట్గా సెలెక్ట్ చేసేవాళ్ళు. ఎంతమంది ఎన్ని కార్డులు కొట్టారమ్మా? 300 కార్డులు. 300 అంటే ఒక కార్డుకు 200 వేసుకో, ఎంత? 600 మంది. ఓకే, ఒక 100 మందికి ఎక్స్ట్రా 700 మందికి అని అప్పట్లో కరెక్ట్గా లెక్కేసేవాళ్ళు. ఇప్పుడు లెక్క కరెక్ట్గా ఏం మారుతుందండి? 8లే. 200 మందికి 400 మంది తినే అంత అన్నం సిద్ధపరిచినా చాలట్లే. ఎందుకంటే దారిని పోయాడు అందరూ వస్తుండ్రు. నిజం. ఒకరిని పిలిస్తే ఒకరు వస్తే బాగుండేది. వాడి స్నేహితులైన ఒక 10 మంది వస్తుండే, వాళ్ళ స్నేహితులను ఒక 10 మంది వస్తుండే. ఇట్లా వచ్చి మొత్తం మీద భోజనం విందు సరిపోతుందా? సరిపోవట్లే. నేనే మాట ఏంటంటే, ఒక్కొక్క దానికి, ఒక పెళ్ళికి మనల్ని పిలవాలన్నా ఒక క్వాలిటీ కావాలి. మన పిల్లల్ని ఒక బడిలో చేరుస్తున్నా ఒక క్వాలిటీ కావాలి. ఒక ఉద్యోగానికి మనం వెళ్తున్నామంటే ఒక క్వాలిటీ కావాలి, క్వాలిఫికేషన్ కావాలి. అయితే ఏ క్వాలిఫికేషన్ లేకుండా, ఏ అర్హత లేకుండా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఒకటే, నీకు జ్ఞానము లేదు. అది లోకము జ్ఞానం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటుంది, కానీ నా ప్రభు జ్ఞానము లేని వారినే ఎన్నుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే కొరింథీ పత్రికలో ఉంటుంది, ఆయన జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకముల నుండి జ్ఞానము లేని వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానము లేని వారినే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు అంటే ఆయన కొరకు. మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. ఈ గాడిదకు లోక జ్ఞానము లేదు. ఏ జ్ఞానం లేదు? అందరూ చెప్పండి, ఏ జ్ఞానం లేదు? అయితే నేను అంటాను, ఈ గాడిదకు దైవ జ్ఞానం ఉంది. ఉండవలసిన జ్ఞానం దైవ జ్ఞానం, ఉండకూడని జ్ఞానము లోక జ్ఞానం. ఈరోజు చాలామందికి లోక జ్ఞానం ఉంది కానీ దైవ జ్ఞానం లేదు. అయితే ప్రభు ఈ గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఒకటి, దీనికి లోక జ్ఞానము లేదు. 2, దైవ జ్ఞానము కలిగింది ఆ గాడిద. ఎట్లా దైవ జ్ఞానము కలిగింది ఆ గాడిదే చెప్పనా? చెప్తా నేను. తలపైకి ఎత్తాను. ఇప్పుడు మనం కుక్కలను సాగుతాం. కుక్కల్ని ఎవరైనా కుక్కలు సాగుతున్నారు ఇక్కడ? ఏమండి? ఇప్పుడు కుక్కలు సాగుతారు. ఆ కుక్క వాళ్ళ మాట ఉంటుంది ఫస్ట్. అది చెప్పరేందండి,
కొంతమంది కుక్కలేని ఇంటికి మేము వెళ్తుంటే వాళ్ళు దాన్ని కట్టేసేదానికి వాళ్ళు పడే బాధలు అంత్యంత కాదు. హాయ్ టామీ 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 అంటుంటే అది లాక్కపోతారు, వీళ్ళు ఆడ కింద పడి ముక్కులు మొహాలు బాగా కొట్టుకుంటారు, మళ్ళీ ఆనంద కూడా మేము మోయాలేమో అని భయపడిపోతాం. ఎందుకంటే అది లాక్కోపోయేది అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు వీళ్ళు పోయి కట్టేశారు, నేను పోయి కట్లు విప్పుతున్నా, కుక్క కోరుకుంటుందా? చెప్పరేందండి. పత్తి ఉండాల్సి వస్తుంది. నేను ఒప్పుకుంటుందా కుక్క? పాపం వస్తే పెంచే యజమానిని కూడా చూడదు కుక్క, దానికి కానీ పిచ్చి ఎక్కిందంటే. ఇప్పుడు ఆ గాడిదని ఈ కుక్కను పోయి నేను ఇప్పుతున్నాను అనుకో, అది పైన పడి కరిసేస్తుంది. విప్పేదానికి ఒప్పుకోదు. నాతో వస్తుందా గాడి ఆ కుక్క? ఇంకా రా అని చెప్తే వస్తుందా? వాకింగ్కి పోతుంటారు కొంతమంది. వాకింగ్ పోయే వీళ్ళు పోతే బాగుండదు, ఆ కుక్కను కూడా తీసుకుపోతారు, దారం ఒకటి కట్టి తీసుకుపోతారు. వీళ్ళు వాకింగ్ పోవాలనుకుంటే అది జాకింగ్ పరిగెత్తేటట్టు చేస్తుంది. వీళ్ళని ఆ దారం పట్టుకునేసి ఎల్లతా ఉండి దాన్ని కాపాడుకోవాలని వీళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. పాపం ఏది వింటదా? ఓ టింకు టింకు టింకు, మై డియర్ టింకు బొంకు అని పిలు, ఆగుద్ది అది. కుక్క కట్లు మనం విప్పి రా నాతో పాటు అని నడుస్తుందా కుక్క? నడవదు. దాని మీద ఒక కండ వేయి, కుక్క మీద కండ వేయి, ఒప్పుకుంటుందా? నువ్వు ఎక్కి కూర్చో. ఈ గాడిద దైవ జ్ఞానము కలిగింది. ఎట్ట చెప్తున్నంటే, శిష్యులు వచ్చి గాడిదను విప్పుతున్నప్పుడు ఒక్క మాట కూడా నోరు తెరవలేదు ఈ గాడిద. ఈ కట్లు విప్పిన తరువాత శిష్యులు వెళుతుంటే గాడిద శిష్యులు వెనక్కి ఏడుతూ వెళుతూ ఉంది. దాని మీద బట్టలు పరుస్తున్నారు. ఈ గాడిద యేసుప్రభుని చూసింది. ఈ గాడిద గుర్తెరిగింది ఏంటంటే, ఈ రాజు నన్ను కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దైవ జ్ఞానము కలిగింది గాడిదనంటే, ఈ రాజు నన్ను కోరుకున్నాడు అనబడిన జ్ఞానము ఆ గాడిదకి కలిగింది. దానికి లోక జ్ఞానము లేదని కట్టేశారు, కానీ దానికి దైవ జ్ఞానం ఉందని ప్రభు గుర్తెరిగాడు. ఈ ఊర్లోనే ఇన్ని గాడిదలు ఉన్నాయి కదా, ఏదో ఒక గాడిద పిలుచుకోకూడదా అని అంటే, ఈ గాడిదలు ఇంకా దైవ ప్రత్యక్షతను గుర్తెరగల. దైవ జ్ఞానం లేదు ఈ గాడిదలకి. కానీ ఆ గాడిదే శిష్యులు వచ్చి కట్లెప్పుతున్న నోరు తెరవలేదు, రమ్మన్న నోరు తెరవలేదు, బట్టలు పరుస్తున్న నోరు తెరవలేదు, యేసు ప్రభు ఎక్కి కూర్చుంటున్న నోరు తెరవలేదు. ఆ గాడిదకి తెలుసు, నా రాజు నన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ దినమున కూడా చాలా మందికి లోక జ్ఞానం ఉంది, ఇంకా దైవ జ్ఞానము లేదు. ఏంటి? నా ప్రభు నన్ను కోరుకున్నాడు అని ఈనాటికి 2024 సంవత్సరం ఈ మార్చి మాసము 24వ తారీఖు వరకు కూడా రాజు నన్ను కోరుకున్నాడు అనబడిన దైవ జ్ఞానం ఈనాటికి చాలా మంది మనుష్యులకు లేదు. ఇన్ని ప్రసంగాలు వింటూ ఉన్నా, ఇన్ని ఉపదేశాలు వింటున్నా, ఇన్ని రకాలైన పాటల ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నా, ఇన్ని రకాలైన ప్రార్థనలు మీ కొరకు చేస్తూ ఉన్నా, ఇంకా దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు అనబడిన జ్ఞానము మీరు ఇంకా పొందలేకపోతారు. అయితే ఆ గాడిదకి ఇంకా సువార్త చెప్పలేదు, ఉపదేశం చేయలేదు, ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. వారు వచ్చి కట్లు విప్పారు, గుర్తెరిగింది, రాజు నన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. ఇది దైవ ప్రత్యక్షత కలిగిన జ్ఞానము కలిగిన గాడిద. అందుకే ప్రభు ఆ గాడిదను కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3వ మాట చెప్తాను, చదవండి. లూకా సువార్త 19:35. లూకా సువార్త 19వ అధ్యాయం 35.
ఆ గాడిద పిల్ల మీద వారు తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా, అంటే ఆ గాడిద వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచి ఒలీవల కొండ నుండి దిగుచోటికి, చాలు తలపైకి ఎత్తాను నా ప్రియులరా. మూడవదిగా ఈ గాడిదను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, గాడిద నిషేధించబడినది, గాడిద తృణీకరించబడ్డది, గాడిద నీచమైనది, గాడిద. నేను ముందే చెప్పాను, గాడిద మురికి బట్టలు మోసేదానికంటే ఇంకా దేనికి దాన్ని ఉపయోగించరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికంటే ఇంకా ఎవ్వరూ దాన్ని ఉపయోగించరు. ఎందుకంటే గాడిద అంటే ఘనహీనమైనది, గాడిద నిషేధించబడింది, గాడిద తృణీకరించబడ్డది, మనుషులందరి ద్వారా తృణీకరించబడింది, జీవరాశులన్నిటి ద్వారా తృణీకరించబడింది ఈ గాడిద. ఒక మాటలో చెప్పాలంటే ఘనహీనమైనది గాడిద. ప్రభు అంటున్నాడు, ఆ ఘనహీనమైన గాడిదను నేను ఘనపరచబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు దేవుడు ఆ గాడిదని ఎన్నుకున్నాడంటే, ఆ గాడిదకు ఒక ఘనతను కలుగజేసేదాని కొరకు. మనల్ని ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు? పరిశుద్ధులమైన, నీతిమంతులమైన, రాజవంశంలో పుట్టిన వారమైనా, లేకపోతే పెద్ద కోటీశ్వరులమైన, దేని కొరకు? ఒకటే క్వాలిటీ, దేవుడు కానీ మనల్ని గణపరచకపోతే మనలను గణపరిచే నాదుడి భూమి మీద ఇంకెవడూ లేడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఆ గాడిదనంటే, అందరి చేత నిషేధించబడ్డది, జీవరాశులన్నిటి ద్వారా తృణీకరించబడ్డది, విసర్జించబడ్డది. ఆ గాడిదను ప్రభు అంటున్నాడు, నేను గణపరచబోతున్నాను. ఈ దినము నా ప్రభు నీతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను కోరుకున్నాను. సియోను నివాసులారా సంతోషించండి, ఉల్లాసించండి, ఉత్సాహించండి, ఎందుకంటే నీ రాజు గాడిద పిల్లనికి నీ వద్దకు వస్తూ ఉన్నా. గాడిద కట్లు విప్పినట్లుగా నీ కట్లు విప్పుట కొరకై, గాడిదకు ఉన్న దైవిక జ్ఞానము నీకిచ్చుట కొరకై, గాడిదను గణపరిచినట్లుగా నిన్ను గణపరచుట కొరకై రాజు నీ వద్దకు వస్తూ ఉన్నాడు గాడిదనెక్కి. నా ప్రియులారా, ఈ దినం మీరు గుర్తెరిగి, గాడిద ఎలాగైతే తన్ను తాను దేవునికి సమర్పించుకున్నదో, రాజు నా మీద ఎక్కాలి అని గాడిద ఎలాగైతే ఒప్పుకున్నదో, అదే ప్రకారం ఈ శేష జీవితము నా దేవుని కొరకే, నా దేవుడిని మోయట కొరకే అని ఎవరైతే ఈ దినము నిర్ణయించుకుంటారో, వారికి ఉన్న కట్లు నా దేవుడు విప్పి, వారికి దైవ జ్ఞానము కలుగజేసి వారి నా దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.